హాయ్ అండి. బాగున్నారా? బయటికెళ్ళొస్తుంటే ఈవినింగ్ ఆ టైం అండి 4 ఆ టైంకి ఫుల్ మబ్బుగా ఉందనమాట. ఒకవైపు నుంచి పొగ కూడా రావడం స్టార్ట్ అయింది. క్లైమేట్ బావుంది కదా అని చెప్పి ఆ చిన్న క్లిప్ వీడియో తీశానండి నేను. ఫీవర్ వల్లో ఏంటోనండి అసలు కొంచెం సేపు ఏదైనా పని చేస్తే ఇక వెంటనే నీరసంలా వచ్చేస్తుందనమాట. సో, అందుకని చెప్పి ఒక 10 డేస్ నుంచి అనుకుంటా బత్తాయి రసం, ఇంకేమైనా ఫ్రూట్సు అలా ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేశాను నేను. ఈరోజైతే అమ్మ ఈ రసం చేశారు. ఇంకా ఏంటంటే కొంచెం అది తాగేసిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చేస్తున్నట్టు అనిపించి ఇంకొంచెం పని చేసుకోవడం. అలా ఉంటుందండి. ఫీవరు ఇలా ఏమో కానీ మెయిన్ బాడీ పెయిన్స్ అనేవి ఫుల్ ఎఫెక్ట్ అయిపోతున్నాయండి. ఫీవర్‌తో పాటు వచ్చేస్తున్నాయి. నాకది రాకుండా ప్లస్ పాయింట్ అయిందనమాట. బయటికెళ్ళమన్నాం కదా! తిరిగొచ్చేటప్పుడు నేను ఈ మందారం తీసుకున్నానండి. అసలు యాక్చువల్‌గా నేను ఇంతకు ముందు తీసుకున్నాను. చవితి ఆ టైంకి నేను షాపింగ్ చేశాను కదా! మందారం కలర్ అయితే ఇదండి. గంధం కలర్ అనమాట. ఆ చవితి షాపింగ్‌లో నేను తిరిగొచ్చేటప్పుడు చిన్నది బోన్సాయి ప్లాంట్ అంట. రోజ్ పింక్‌లా ఉండి మధ్యలో ఎక్కడో చిన్న రెడ్ షేడ్ వచ్చిందండి. బావుంది కదా అని చెప్పి అది తీసుకున్నాను. అది జస్ట్ 50 రూపీసే. చిన్న దీని మీద ఇంకొంచెం చిన్న మొక్కండి. అది వేశాను కానీ అది వేరు కదిలో ఏంటో సో అన్‌హెల్తీగా ఉంది అప్పుడే. ఇంకా అది పాడైపోయిందండి. సో, అందుకని చెప్పి ఎక్కువ నేను ఉన్నాయి చాలా రంగులు. కాకపోతే చిన్న సైజు చిన్నగా ఉన్న ఫ్లవర్స్‌ని మాత్రమే ఇష్టపడతాను కాబట్టి, ఈ గంధం రంగుది కూడా బావుంది కదా అని తీసుకున్నానండి. ఇది చెప్పడానికైతే చాలా చెప్పేశారు. తీసుకోవడానికి నేను మాత్రం ఒక రూ. 50కి తీసుకున్నానండి. అంతకు మించి పెట్టాలి అంటే నాకసలు పెట్టబుద్ధి కాదు. సెట్ అయింది. ఇక కాస్ట్ కూడా అని చెప్పి 50కి తీసుకున్నాననమాట. ఇంకా సాయంత్రం ఆ టైంకనమాట పనులు మొత్తం కంప్లీట్ అయ్యాయండి. ఇంక ఎలాగా తీసుకున్నాను కదా అని చెప్పి ఈ మొక్కను వేసుకుంటున్నాను. నేనిప్పుడు మొక్క వేస్తున్నాను కదండీ! దాని పక్కనే చిన్నగా పుల్లలా ఉంది చూసారా? అదేనండి. ఆహా! ఇప్పుడు నా చెయ్యి తగిలి ఉన్నది కాస్త విరిగిపోయిందండి. చెప్పాను కదా! అదంత బలంగా కూడా లేదండి. ఫ్లవర్‌తో కొన్నాను నేను. పక్కన మొగ్గులున్నాయి కానీ, ఈ కాకులు పండిపోయి, ఆ మొగ్గ కూడా పండిపోయి, మొత్తానికి రాలిపోయి అలా ఎండిపోయినట్టు అయిపోయిందండి. పొద్దున్న ఏంటంటే ఇది మామూలు నార్మల్ మందారం అండి రెడ్డు. దీనికి యెల్లో కలర్ బడ్స్ ఇలా వైట్‌గా వస్తాయి కదా! మందారం మొక్కలకి అలా యెల్లో కలర్ వచ్చాయన్నమాట. అందుకని చెప్పి ఏ కొమ్మకైతే ఉందో ఆ కొమ్మని నేను తీసేసాను పొద్దున్న. తీసేసి దాని మీద బూడిద అలా చల్లాననమాట. కొంచెం ఏమైనా పనిచేస్తుందేమోనని చెప్పి. సో, ఎందుకంటే అది ఉండే కొలది చెట్టు మొత్తం పాకేస్తదండి. అందుకని చెప్పి దాన్ని తీసేసి బూడిద వేశాను. ఏమవుతుందో చూడాలి మరి తగ్గుతదో ఇంకా పెరుగుతదో. ఇదైతే నేను చాలా బావుంటాయండి. చిట్టి గులాబీలనమాట. డార్క్ రెడ్ చిన్న కొమ్మ పెట్టాను. పెట్టిన 3 సక్సెస్ అయ్యాయి. 2 దానం చేసేసాము. ఒకటి నేను ఉంచుకున్నాను. ఇంకొకటి చూపిస్తాను. నేను ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు ఒక రోజ్ కూడా తీసుకున్నాను కదండీ! ఆరెంజ్, పింక్ ఇలానో ఉంటది దాని కలరు. దీని గ్రోతింగ్ కూడా బావుంది. ఒక 4 మొగ్గలతో చాలా చక్కగా ఉందండి. ఇది కూడా విడిచిన తర్వాత మళ్ళీ చూపిస్తాను దీని కలర్ నేను. ఆ మందారంతో పాటు ఈ బ్యాంబూ ప్లాంట్ ఒకటి తీసుకున్నాననమాట. ఇదేంటంటే ఇది కూడా చెప్పడానికి చాలా చెప్పారండి. మనం బారింగ్ చేసాం కాబట్టి 70కొచ్చింది నాకు. నాకే అనిపించింది పర్వాలేదు మంచి కాస్ట్‌కే వచ్చిందని. చాలా హెల్తీగా ఉందండి ఇదైతేను. 4 స్టిక్సో ఎలానో ఉన్నాయి. ఇవి తీసి సెపరేట్ చేసినా మరి గ్రోతింగ్ ఎలా ఉంటదో కానీ నేనైతే ఇలానే పెట్టేస్తానండి.
చాలా హెల్తీ అనిపించింది. మంచి కాస్ట్‌కి కూడా వచ్చిందని చెప్పి నేను అంతకుముందు షాపింగ్ ఫ్రెండ్‌తో వెళ్ళాననమాట సరదాగా. అప్పుడు ఇదొక్కొక్కటి రూ. 25 అలా పడ్డాయండి. ఒక 4 తెచ్చుకున్నాను. అంటారు కదా! దీనికి ఇది రాసుంది అని ఆ టైం దాకా ఇది వెయిట్ చేయాలి అంటారు కదా! అలా ఇది నా దగ్గర 2 మంత్స్ వెయిట్ చేసిందండి. ఈ బ్యాంబో ప్లాంట్ పెట్టాలి అని ఉందేమో. ఈరోజు తీసాను బయట. ఇందులో ఫిక్స్ అవుద్దో లేదో చూడాలండి. దీనికైతే హోల్ పెట్టను. ఎందుకంటే డబుల్ పాటింగ్ అంటారు కదా! అలా పెట్టేస్తాను నేను. భలే సెట్ అయిందండి. దీనికి ఇది రాసుందని అన్నాను కదా! సో, దానికోసమే దీన్ని ఈ 2 నెలలు వెయిట్ చేసింది. వెయిట్ చేసినందుకు మంచి ఫలితంగా సెట్ అయిందండి. ఇదేంటంటే, మనం కింద హోల్స్ ఇచ్చారు. వాటర్ ఎక్కువైతే తెలుసు కదా మీకు. ఇంకొక ఈ పాట్‌లోకొచ్చేస్తాయనమాట. ఈ కిందున్న ఈ బౌల్‌లోకి. దీన్ని నేను హాల్‌లో పెట్టుకోవాలి. అసలెప్పటినుంచోనండి తీసుకోవాలనుకున్నాను. అనుకోకుండా ఈరోజు అలా సెట్ అయిపోయిందనమాట. ఇక్కడ పెట్టుకోవాలి. నాకు తెలిసి ఈ విండోకి అందం వచ్చిందండి. ఇక్కడ ఈ మూల ఇంకొక మొక్కుండాలి. నేనేంటంటే ఇక్కడున్నాయండి మొత్తం 3 ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ 2 అక్కడొకటి అలా పెట్టుకుంటాను అక్కడక్కడ. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే సన్‌రైజ్ అలా వస్తుంటే ఆ ఎండకి చాలా మొక్కల్ని చూపిస్తాం కదా మనం. సో, ఆ టైంకి నేను లోపలున్నవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను. మళ్ళీ తీసుకొచ్చి కంగారుగా అన్నీ ఒక దుక్కున పెట్టేసి తర్వాత సర్దుకోవడం అలా చేసే కంగారులో 3 అక్కడే ఉండిపోయాయనమాట. ఇక్కడ ఈ స్నేక్ ప్లాంట్‌ని పెట్టేదాన్ని. 4 తీసుకున్నానన్నాను కదండీ! 4 3 మొక్కలు సెట్ అయిపోయాయన్నమాట. ఇంకొకటి దాంట్లోకి ఏం రాసుందో చూడాలి. ఇంకా ఇండోర్ ప్లాంట్స్‌కి ఏంటంటే కింద ప్లేట్ పెట్టడం కానీ, డబుల్ పాటింగ్ కానీ కంపల్సరీ అనమాట. వాటర్ ఎక్కువైతే కింద అబ్జర్వేషన్‌కి ఉంటది కాబట్టి సేఫ్టీగా. ఇక్కడ రెడ్ కలర్‌వి ఉన్నాయి చూడండి చిన్నవి. అవేమో ఒక్కొక్కటి రూ. 15 అనమాట. చాలా తక్కువలోనే కొంటానండి. మరీ కాస్ట్ అయితే నేను అసలు పెట్టననమాట. వీడియో అయితే ఇదండి. చాలా సింపుల్‌గా చిన్న వీడియో. ఆ వీడియో ఎలా ఉంది అండ్ నా ఇండోర్ ప్లాంట్స్ ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటున్నాను కదా! ఆ విధానం అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అంతేకాదు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ మాత్రం కంపల్సరీ. ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.